జై శ్రీరామ్. అలాగే మనం చెప్తున్నాం కదా, పవిత్రమైన మాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కార్తీక మాసమే కాదు, మార్గశిర మాసమే కాదు, మాఘమాసం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇలా అందులో ఆ విధంగానే మనం కొన్ని మంచి విషయాలు కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మన కార్తీక పురాణంలో కూడా చాలామంది వినే ఉంటారు కూడా. ఎందుకంటే భగవంతు నామానికి ఎంత గొప్ప ఉంటుందంటే ఆ పేరుకి. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు, ఆ వ్యాపారస్తుడికి డబ్బు వ్యామోహం తప్ప మరొకటి లేదు. అయితే సంపాదించిందంతా కూడబెట్టి 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 అలాగ పిల్లలకి అలాగలా చేస్తున్నప్పుడు ఎప్పుడు దానం కానీ ధర్మం కానీ చేసిన పాపానికి పోలేదు. అయితే ఇప్పుడు పిల్లలు అందుకని అతను చేసిన ఒక మంచి పని ఏంటంటే, తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు వాడు. నారాయణ అని పేరు పెట్టుకున్న తర్వాత వాడు ఆ నారాయణని పేరు పెట్టుకోవడం వల్ల ఏంటో వాడు అన్ని సద్బుద్ధులే, పిల్లాడు అన్నీ కూడా మంచి పనులే. చాలాసార్లు చెప్పి చూసేవాడు తండ్రికి. కానీ ఏనాడో అతను ఈ సంపాదన వ్యామోహం అంటే గుర్తుపెట్టుకోండి, మనిషికి సంపాదన వ్యామోహం పట్టిన, స్త్రీ వ్యామోహం పట్టిన, ఈ స్వార్థ వ్యామోహం పట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక పక్షాన్ని వేరే ఆలోచన, మంచి ఆలోచన తిరగనే వద్దు. ఎందుకంటే ధనం అలాగే చేస్తుంది. ఎందుకంటే సంపాదించాలి సంపాదించాలి ఈ వ్యామోహంలో పడిపోయి మంచి ఆలోచించడం మానేస్తాం. చేయడం కుదరకుండా పోతుంది. అలాగే స్త్రీ వ్యామోహం కూడా అటువంటిదే. అలాంటి ఆలోచన మనకు వస్తున్నప్పుడు మనకి ఎవరు కూడా మంచి వాళ్ళగా కనిపించరు. మన వాళ్ళని మనం పట్టించుకోవడం మానేస్తాం. మన వాళ్ళని మనం ఎప్పుడు పట్టించుకుంటామంటే ఇది ధర్మం, ఇది సత్యం అనుకున్నప్పుడు మన వాళ్ళకి మనం సంపూర్ణమైన న్యాయం మనం చేకూర్చగలుగుతాం. ఇవి లేకపోవడం వల్లే. కాబట్టి ఇటువంటి ఆలోచన, వాడికి ఆలోచన ఉండడం వల్ల ఎప్పుడు కూడా దైవనామస్మరణ చేసేవాడు కాదు. చాలా సంపాదించాడు, ఎంతో పిల్లలకి కావాల్సింది, వారికి చనిపోయే మూమెంట్ ఇంకా ప్రాణం అవసాన స్థితికి వచ్చింది. ఆ టైంలో చాలామంది తను చేసిన పాపాలకైతేనూ ఏ విధంగా అయితేనో పోతున్నప్పుడు చాలా మంచం పెట్టి చాలా కాలం బాధపడ్డాడు. ప్రాణం పోతున్నప్పుడు ఈ అమ్మబొట్లు కనపడతారు. చనిపోయేప్పుడు ఏదో ఒక భయమైన సిచ్యువేషన్ వాళ్ళకి కనబడుతుంది. మంచి వాళ్ళకి హాయిగా వాళ్ళు ఏమీ తెలియకుండానే కళ్ళు మూసుకుని ఓడిపోతారు. తెలిసిన వాడికి మాత్రం పాపజంతంలో గడిపిన వాడు మాత్రం వాడు కంపల్సరీ కనబడి భయపడతాడు. ఆ భయంతో వాడు ఏమని పిలవాలి, కొడుకుని భయంతో పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నారాయణ 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 రారా నారాయణ అని పిలుస్తున్నాడు. పిలుస్తూ పిలుస్తూ ప్రాణం వదిలేశాడు. వదిలేసరికి ఏమైంది? యమభట్లు వీళ్ళు వెంటనే యమభట్లు వచ్చారు. అక్కడ విష్ణు భట్లు వచ్చారు. విష్ణు భట్లు ఆగండి ఆగండి ఆగండి, మీరు అతను తీసుకెళ్ళకూడదు, మా లోకాన్ని మీరు తీసుకెళ్ళాలన్నారు విష్ణు భట్లు. అంటే అప్పుడు యమభట్లు ఏమన్నారు? అదేంటి వీడు చేసేవన్నీ పాపాలే కాబట్టి మేము తీసుకెళ్ళాలంటే ఇద్దరు ఎవరుంటే అలా కాదు. ఇతను చివరి మూమెంట్లో రండి మనం అతి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పని యమభట్లో వెళ్ళి అక్కడ విష్ణు వెళ్ళి అడిగితే అప్పుడు చెప్తాడు, ఇతను ఎన్ని పాపాలు చేసినా అవసాన స్థితిలో నారాయణ స్మరణతో ఉన్నాడు కాబట్టి ఇతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. అంటే చాలామందికి అయితే చేసిన పాపాలన్నీ చేసేసి లాస్ట్లో నారాయణ అంటే సరిపోతుందేమో, లేకపోతే చేసిన పాపాలన్నీ చేసి వీళ్ళు గుడికి రూపాయి వేస్తే అయిపోతుందేమో, అలా అని కాదు. అలా ఇక్కడ ఎందుకు చెప్పారంటే, నీకు మనకి వాడికి కాదు చెప్పింది, మనకు చెప్తున్నారు. నారాయణ నువ్వు ఎన్ని పాపాలు చేస్తే అన్ని కర్మలను అనుభవించవలసిందే. కానీ లాస్ట్ మూమెంట్లో ఎవరికి వస్తుందండి ఆలోచన? ఎవరికి రాదు. వాడు కుమారుడికి పేరు పెట్టుకున్నాడు, ఎవడు పిలిచాడు. నేను లాస్ట్లో పిలుచుకుందాం, అంత పాపం చేద్దామంటే ఆ ఆలోచన లాస్ట్లో రాదు ఎవరికి కూడా. అది గుర్తుపెట్టుకుంటే, అది రోజు ఉంటే తప్పనిసరిగా మనకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే కార్తీక మాసంలో ఇలాంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటే మనం పాప చింతన మానేస్తాం. అలాగే ధర్మం చేస్తాం, దానం చేస్తాం. ఉన్నది నీకు నీ ఆస్తి మించి, నీకు స్తోమత మించి అప్పు చేసి దానం ఎవరు చేయమనలేదు. కానీ ఉన్న దాంట్లో అసలు చేయకుండా ఉండే కన్నా ఎంతో కొంత నువ్వు దానం చేస్తూ ఉండే, ఎంతో కొంత ధర్మంగా ఉండడం చేస్తే తప్పనిసరిగా నీకు ఆ శివుడికి కృప కలుగుతుంది. జై శ్రీరామ్.